టీవీ ఇప్పటివరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం స్పందన ఎలా ఉంది, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఈరోజు ఎపిసోడ్లో ముందుగా ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రారంభిద్దాం. గత ఎన్నికల్లో రాష్ట్రమంతటా ఒక వేవ్ ఉంటే కర్నూలు జిల్లా ఆలూరులో మరో వేవ్ కనిపించింది. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన బి విరూపాక్షి తన సమీప ప్రత్యర్థి, కూటమి నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్పై 2831 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరి ఆలూరు సెగ్మెంట్లో ఎమ్మెల్యేపై జనం ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చిన హామీలెన్ని, ఎమ్మెల్యే పనితీరుపై, ముఖ్యమంత్రి పనితీరు గురించి, కూటమి ప్రభుత్వ పనితీరు గురించి ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు బిగ్ టీవీ మీ ముందు ఉంచుతోంది. ఎన్నికల సమయంలో ఆలూరు నియోజకవర్గ ప్రజలకు విరూపాక్షి ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే విరూపాక్షి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. ప్రతి మారుమూల ప్రాంతానికి రోడ్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు, రోడ్లు రిపేర్లు చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామానికి తాగునీటి సమస్యను తీరుస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే వేదావతి, నగరడోన్ రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏబీసీ కెనాల్ తూము ఏర్పాటు గురించి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ సమస్యలు. సెగ్మెంట్లో డ్రైనేజీలు, రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. ఆలూరు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్తున్నారు. వైద్యం కోసం ఆలూరు నుంచి ఆదోని, గుంతకల్లు, బళ్ళారికి అక్కడి జనం వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆలూరులో రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలూరు కరువు పీడితంగానే కనిపిస్తూ ఉంది. ఆలూరు జనం వలసలు కూడా ఎక్కువగానే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలపై జనం ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు, తమకు రక్షిత మంచినీరు రావడం లేదు అని. వేదావతి లిఫ్ట్ ప్రాజెక్టు పనులు గత ప్రభుత్వం నుంచే నెమ్మదిగా సాగుతూ ఉన్నాయి. ఇది ఒక ప్రధాన సమస్య. ఇక పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలి అని ఆలూరు జనం కోరుకుంటూ ఉన్నారు. అంతర్రాష్ట్ర బస్సులకు అక్కడ ఫ్రీ బస్ స్కీమ్ వర్తించకపోవడంతో జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంది. ఎమ్మెల్యే పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. పాజిటివ్ అంశాలేంటి, నెగిటివ్ అంశాలేంటి చూద్దాం. ముందుగా పాజిటివ్ అంశాలు చూద్దాం. నియోజకవర్గంలో ఆలయాలు నిర్మించారు, అలాగే కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు చేపడుతూ ఉండటం ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్న అంశం. మరోవైపు జడ్పీ మీటింగులో సమస్యలకు పరిష్కారం చూపించడంలో ఎమ్మెల్యే తీసుకుంటున్న చొరవ ప్రజల్లో సానుకూలతను పెంచుతూ ఉంది. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలంటే మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. సెగ్మెంట్లో అంత చురుగ్గా ఎమ్మెల్యే కనిపించడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఏడాదిగా అక్కడ ఎటువంటి పెద్ద అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. ఇక వేదావతి ప్రాజెక్టుపై ముందడుగు పడకపోవడం ఈ నియోజకవర్గంలో ప్రజల్లో కొంత వ్యతిరేకత పెంచే విధంగా కనిపిస్తుంది. ఎమ్మెల్యే గురించి జనంలో తటస్థ అభిప్రాయం మాత్రమే వ్యక్తమవుతుంది. విపక్షంలో ఉండటంతో అభివృద్ధి కష్టమైన అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతుంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు. సో ఆ నియోజకవర్గ ప్రజలు తమ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. ఇక నియోజకవర్గ కేంద్రంలో లేకపోవడం ఒక సమస్యగా ఉంది. చిప్పగిరిలో ఉండటంతో అందరికీ ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నారు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక వైసీపీ ద్వితీయ శ్రేణిలో మనస్పర్ధలు ఉండటం ప్రధానంగా అక్కడ కనిపిస్తున్న నెగిటివ్ అంశాల్లో ఒకటి. ఇక ఎమ్మెల్యే పనితీరు గురించి ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు, ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.7% మంది అంటూ ఉన్నారు. బాగుంది అని 16.2% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 59.5% మంది అంటున్నారు. ఇక బాగా లేదు అని 16.2% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని 5.4% మంది చెబుతున్నారు. అంటే సుమారు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ 21% మందిలో మాత్రమే వ్యతిరేకత కనిపిస్తోంది. మిగిలిన జనం అనుకూలంగానే ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇక సీఎం చంద్రబాబు పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 8.2% మంది చెప్తున్నారు. బాగుంది అని 10.8% మంది అంటున్నారు. పర్వాలేదు అని 29.7% మంది చెబుతూ ఉంటే బాగా లేదు అంటున్న వారి సంఖ్య 21.6%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారు 29.7%గా ఉన్నారు. మొత్తం ప్రభుత్వ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. చాలా బాగుంది అని
5.5% మంది జనం అంటున్నారు. బాగుంది అని 13.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 35.1%గా ఉంది. బాగా లేదు అని 18.9% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 27% మంది జనం చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరు గురించి నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారు చూద్దాం. చాలా బాగుంది అని 13.5% మంది చెప్తున్నారు. బాగుంది అని 29.7% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అంటున్న వారి సంఖ్య 35.2%గా ఉంది. బాగా లేదు అని 13.5% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 8.1% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చూద్దాం. చాలా బాగుందని 5.5% మంది అంటున్నారు. బాగుంది అని 10.8% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 37.8% మంది చెప్తున్నారు. బాగా లేదు అని 40.5% మంది అంటూ ఉంటే అస్సలు బాగా లేదు అని 5.4% మంది జనం చెప్తున్నారు. ఇక నారా లోకేష్ పనితీరు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 8.2% మంది అంటూ ఉంటే బాగుంది అని 10.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 45.9% మంది జనం చెబుతూ ఉంటే బాగా లేదు అని 24.3% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య 10.8%గా ఉంది. అమరావతి పనులు పూర్తవుతాయనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని చెబుతున్న వారి సంఖ్య 21.6%గా ఉంది. పూర్తి కావు అనుకుంటున్న వారి సంఖ్య 2.7%గా ఉంది. కావచ్చు అంటున్న వారి సంఖ్య 29.7%గా ఉంది. తెలియదు అంటున్న వారి సంఖ్య 45.9%గా ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 16.2% మంది చెప్తున్నారు. పూర్తి కాదు అని 27% మంది అంటున్నారు. పూర్తి కావచ్చు అని 21.6% మంది అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 35.1%గా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని అడిగితే పెరిగాయి అని 8.1% మంది చెప్తున్నారు. పెరగలేదు అని 24.3% మంది అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 18.9% మంది చెప్తున్నారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 48.6%గా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 27% మంది చెప్తున్నారు. రాదు అని 13.5% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 21.6% మంది జనం అంటున్నారు. తెలియదు అని 37.8% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 5.4% మంది జనం చెప్తున్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 32.4% మంది జనం చెబుతున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 62.2%గా కనిపిస్తోంది. ఇవి ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్. ఏడాదిన్నర పాలనపై ఆలూరు నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వానికి ఇస్తున్న ప్రోగ్రెస్ కార్డ్.